హలో గైస్. అల్లు అర్జున్ కేస్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంటే మార్నింగ్ నుంచి బెయిల్ వరకు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో బన్నీ అని కామెంట్ చేసండి. అంతేకాకుండా అల్లు అర్జున్ తప్పుందో లేదో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ అలాగే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'పుష్ప'. ఈ సినిమా సీక్వెల్‌గా 3 ఏళ్లుగా నిర్వహణ కష్టం తర్వాత 'పుష్ప 2' సినిమాను విడుదల చేశారు. డిసెంబర్ 5వ తేదీన విడుదలవగా ఒకరోజు ముందుగానే అనగా డిసెంబర్ 4 అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలు అయితే మొదలయ్యాయి. అందులో భాగంగానే అభిమానులతో కలిసి సినిమా చూడడానికి అల్లు అర్జున్ అయితే హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కి వచ్చారు. అయితే అల్లు అర్జున్‌ని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అంటే 39 సంవత్సరాల ఒక యువత అయితే అక్కడికక్కడే మరణించింది. ఆమె కొడుకుకి 9 సంవత్సరాలు. ఇకపోతే అతనైతే అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే మెరుగైన వైద్యం తీసుకుని ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. ఇకపోతే సంధ్య థియేటర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అల్లు అర్జున్పై కేసు నమోదైంది. దీనికి తోడు రేవతి కూడా మరణించడంతో మరో కేసు కూడా ఆయనపై ఫైల్ అవడం గమనార్హం. అయితే తాజాగా ఈరోజు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇకపోతే ఈరోజు ఉదయం నుంచి అల్లు అర్జున్కి బెయిల్ మంజూరయ్యే వరకు అసలు ఏం జరిగింది అనే విషయం అయితే ఇప్పుడు చూద్దాం. సో మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఎంత కొంత నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో అసలు బన్నీ చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది కామెంట్ చేయండి. అయితే ఈరోజు ఉదయం 11:40 అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు సడన్గా ఆయన బెడ్రూమ్కి వెళ్ళిపోయారు. ఇకపోతే బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా 12 గంటలకు అరెస్ట్ చేస్తామని అల్లు అర్జున్తో తెలిపారు. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టలేదు, కానీ నేరుగా బెడ్రూమ్లోకి వచ్చి బట్టలు కూడా మార్చుకోవడానికి సమయం ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక పోలీసులు చెప్పినట్లుగానే 12 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించి విచారణ చేశారు. ఇకపోతే అటు నుంచి 2:50 గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి 3 గంటలకు గాంధీ హాస్పిటల్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఆ తర్వాత 3:25 నాంపల్లి కోర్టులో 9వ ఎడిషనల్ చీఫ్ జస్టిస్ మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరిచారు. ఇకపోతే 3:30 అల్లు అర్జున్ కేసును జడ్జికి ప్రభుత్వ న్యాయవాది వివరించారు. విచారణ అనంతరం అల్లు అర్జున్కు 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధిస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. జ్యుడిషియల్లో రిమాండ్ ఖైదీగా అల్లు అర్జున్ ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు అల్లు అర్జున్పై 105(b) అలాగే 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రంగంలో దిగిన అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం భారీ ప్రయత్నాలు చేశారు. అయితే అందులో భాగంగానే హైకోర్టులో అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పును ఉదాహరణగా చూపిస్తూ వాసిట్ని అయితే దాఖలు చేసి అత్యవసర కేసు విచారణ చేపట్టాలని కోరారు. అలా సాయంత్రం 4 గంటలకు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇకపోతే ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కి వర్తించమని తెలిపాయి. యాక్ట్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులకు నిరాకరించలేమని కూడా తెలిపింది. అంతేకాదు అల్లు అర్జున్ కూడా జీవించే హక్కు ఉందని, కేవలం నటుడు కాబట్టే 105(b) అలాగే 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్కి ఆపాదించాలా. ఇకపోతే రేవతి కుటుంబాన్ని సానుభూతి ఉంది, అంత మాత్రాన నేరాన్ని నిందితుడిపై రుద్దలేం కదా అంటూ వ్యక్తిగత పూజిత్ పైన 50,000 పర్సనల్ బాండ్తో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది హైకోర్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే కాపీ చెంచులగూడ జైలు సూపరింటెండెంట్కు అందివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తీసుకున్న ఒక కానిస్టేబుల్ అలాగే లేడీ సిఐ 2 వీలర్లో చెంచులగూడ జైలు తాజాగా చేరుకున్నారు. ఇక ప్రాసెస్ జరిగేసరికి మినిమం అర్ధగంట పడుతుంది. కాబట్టి మరో 30 నిమిషాలు అయితే చెంచులగూడ జైలు నుంచి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద విడుదల కాబోతున్నారు. ఇప్పటికీ అల్లు అర్జున్ విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇది భారీ సెలబ్రేషన్ టైం కాబట్టి అభిమానులు కంట్రోల్ చేయడం పోలీసులు కూడా భారీ బందోబస్తు వచ్చారు. మొత్తానికి మరికొన్ని నిమిషాల్లో అల్లు అర్జున్ చెంచులగూడ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.